wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జోసా కౌన్సిలింగ్ అసలు ఎందుకు జరుగుతుంది, ఏ కాలేజెస్ ఉంటాయి, ఎన్ని రకాల కాలేజెస్ ఉంటాయి, అలాగే మీ కేటగిరీలో ఏ కాలేజెస్లో ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మనకు జోసా కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు చూడండి, జోసా కౌన్సిలింగ్ అనేది టోటల్ 4 టైప్స్ ఆఫ్ కాలేజెస్కి. వాట్ ఈస్ దట్ 4 టైప్స్ ఆఫ్ కాలేజెస్? ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టీ. అండ్ ఎన్ఐటీలోనే ఐఈఎస్టీ అనేది ఒక ఇన్స్టిట్యూట్ కూడా యాడ్ అయింది. సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మరి? అండ్ ఐఐటీస్కి అందరూ అప్లికేబుల్ కాదు. ఎవరైతే జేఈ అడ్వాన్స్ క్లియర్ చేశారో, మినిమం మార్క్స్తో క్లియర్ చేసినా చాలా తక్కువ కాంపిటీషన్తో అయితే ఐఐటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్లో, ఇప్పటివరకు చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆల్మోస్ట్ 3 మెంబర్సే ఉన్నారు ఒక సీట్ కోసం. ఎందుకంటే అడ్వాన్స్ రాసే వాళ్ళ సంఖ్య తక్కువ అండ్ పేపర్ టఫ్గా ఉంటుంది, కానీ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఛానల్లో ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే లాస్ అయినట్టే. సో ఇక్కడ మనకు టోటల్ ఇండియాలో 23 ఐఐటీస్ ఉన్నాయి. తర్వాత 32 ఎన్ఐటీలో 31 ఎన్ఐటీస్, 1 ఐఈఎస్టీ. అండ్ ట్రిపుల్ ఐటీ కాలేజ్ మీరు ఫిలప్ చేసే ముందు కొంచెం ఫీజు గురించి అయితే ఆలోచించుకోండి. కంపారిటివ్లీ ఎన్ఐటీ అండ్ ఐఐటీస్ కంటే ట్రిపుల్ ఐటీస్లో ఫీజు తర్వాత కూడా చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది. సో 26 ట్రిపుల్ ఐటీస్, 40 జిఎఫ్టీఎస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. సో మన జోసా కౌన్సిలింగ్ అనేది టోటల్ 121 కాలేజెస్కి అయితే జరగనుంది. సో ఇందులో ఓపెన్ కేటగిరీ కనుక చూస్తే మనకు ఓపెన్ కేటగిరీలో అందరూ వస్తారు. ఓపెన్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ అన్నీ కలిపి ఇవి సీట్స్. ఓపెన్ కేటగిరీ 6819 ఐఐటీలో ఉన్నాయి, 9296 ఎన్ఐటీ ప్లస్ ఐఈఎస్టీలో ఉన్నాయి, 3335 ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి, జిఎఫ్టీఏలో 4059 ఉన్నాయి. తర్వాత టోటల్ మనకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉన్న సీట్స్ 23,509. ఇలా కేటగిరీ వైజ్ ప్రతి కేటగిరీ విత్ పీడబ్ల్యూడి, ఓపెన్ కేటగిరీ విత్ పీడబ్ల్యూడి అండ్ జనరల్ విత్ ఈడబ్ల్యూఎస్ ప్లస్ పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, తర్వాత ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, జిఎఫ్టీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఇవ్వబడింది. ఇక్కడ కనుక చూస్తే మనం టోటల్గా మనకు ఐఐటీలో అన్ని కేటగిరీస్ కలిపి 17,740 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ఐటీ ప్లస్ ఐఈఎస్టీలో 24,229 ఉన్నాయి. తర్వాత ట్రిపుల్ ఐటీలో 8,546 ఉన్నాయి, జిఎఫ్టీఏలో 9,402. టోటల్ దాదాపు 60,000 సీట్స్ అయితే ఐఐటీలు అన్నీ కలిపి ఉన్నాయి. దీంట్లో మళ్ళీ గర్ల్స్కి స్పెషల్గా 1,725 మంది సీట్లు ఓన్లీ ఫర్ గర్ల్స్, 16,015 మందికి అది గర్ల్స్ ప్లస్ బాయ్స్. సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. కానీ జనరల్ కేటగిరీ అంటే ఇక్కడ జెండర్ న్యూట్రల్ అంటారు, సీట్ కెపాసిటీ 16,515 మందికి గర్ల్స్ ప్లస్ బాయ్స్, కానీ 1,725 మందికి ఓన్లీ గర్ల్స్కి ఇస్తారు. ఇలా ప్రతి దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోని, ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.